నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పాకిస్తాన్ మరోసారి తన దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది మనం చూసాం. భారత వాయుసేన అంటే ఐఏఎఫ్ అయితే సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే గత రాత్రి పాక్ సైనిక దళాలు ఉద్రిక్తతను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా భారత వాయుసేన రష్యా నిర్మిత అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ అంటే దీన్ని సుదర్శన్ చక్ర పేరుతో కూడా మన భారత్ అభివర్ణిస్తోంది. దీంతో మొత్తం అన్ని మటాష్ చేసింది. భారత్ రంగంలోకి దించినటువంటి S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎయిర్ నుంచి ఎయిర్ ద్వారా ప్రయోగించేటువంటి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. దీన్ని SM పేరుతో అంటారు. వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. మరి ఈ వ్యవస్థ తన అపారమైనటువంటి దూర శ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో సభ్య దేశాలకు కూడా ఒక ప్రధాన సవాల్గా నిలిచిందని చెప్పొచ్చు ఇది. అండ్ భారత్ అయితే తమకు చిరకాల మిత్ర దేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. ఇక ఈ S-400 వ్యవస్థ యొక్క స్పెషాలిటీస్ మనం ఒకసారి గమనిస్తే ఈ S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ అనేది వరల్డ్ మొత్తం మీదే అత్యంత ఆధునికమైన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా కూడా పేరు పొందింది. అంటే ఎంత దూరంగా ఉన్నదైనా టార్గెట్ చేసేస్తుంది. మరి ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 వెరైటీస్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్ అండ్ ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది. అది విమానాలు కానీ క్రూయిజ్ క్షిపణులు కానీ చాలా వేగంగా దూసుకొచ్చేటువంటి మధ్యంతర శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు కూడా ఇది ఛేదించగలదు. దాదాపుగా అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను కూడా ఇది ఎదుర్కొంటుంది. అండ్ దీని ముఖ్యమైనటువంటి విభాగాలు కానీ సామర్థ్యాలు కానీ మనం ఒకసారి చూస్తే ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఒక సమన్వయం చేయబడినటువంటి అనేక అధునాతనమైనటువంటి రాడార్స్ కానీ అలాగే క్షిపణి ప్రయోగ వాహకాలని కూడా ఇది కలిగి ఉంటుందని చెప్పాలి. దీని మల్టీ ఫంక్షన్ రాడార్ వ్యవస్థలో 92N2 ఈ గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్ అలాగే 96 L6 చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడార్ కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పచ్చు. ఇవి 300 డిగ్రీల సెల్సియస్ అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. S-400 అయితే ఏకకాలంలో 300 వరకు కూడా టార్గెట్స్ని ట్రాక్ చేయగలదు. అండ్ ఒకేసారి 36 ముప్పులన్నీ కూడా ఛేదించగలదు అనమాట. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులు కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. 40M6 ఇక 40AN6 అంటే ఏంటంటే 400 కిలోమీటర్ల పరిధిలో సుమారుగా చూస్తే సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగల దీర్ఘ శ్రేణి క్షిపణిదని చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 48N6 అంటే 250 కిలోమీటర్ల వరకు కూడా అత్యంత పవర్ఫుల్గా ఉండేటువంటి మధ్య శ్రేణి క్షిపణిగా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. 9M96E అండ్ 9M96E2 అంటారు. అంటే 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో చాలా వేగంగా కదిలే యుద్ధ విమానాలు అలాగే ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆయుధాలను సైతం ఇది నాశనం చేయగల స్వల్పం నుంచి మొదలు పెడితే మధ్యశ్రేణి క్షిపణులు. ఈ క్షిపణులన్నీ కూడా గంటకి 17,000 కిలోమీటర్ల వేగంతో మాక్ 14 అంటారు ప్రయాణించేటువంటి ఈ టార్గెట్స్ని కానీ అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పంచనున్నటువంటి బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా ఇది నిరోధించగలదన్నమాట. అండ్ దీని యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటంటే S-400 వ్యవస్థ చాలా ఈజీగా అంటే ఆపరేట్ చేసేది కావడంతో దీన్ని ఎక్కడైనా చాలా వేగంగా తీసుకెళ్ళి మోహరింపజేయచ్చు. అండ్ ప్రయాణంలో ఉన్నప్పుడైతే కేవలం 5 మినిట్స్లో స్టాండ్ బై అండ్ 35 సెకండ్లలోనే కార్యాచరణకు కూడా ఇది సిద్ధమైపోతూ ఉంటుంది. అండ్ దీని లాంచర్ వాహనాలు అయితే భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై కూడా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఆఫ్ రోడ్లో అయితే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలవు. ఇలా అత్యంత పవర్ఫుల్ అయిన ఈజీ టు యూజ్ అనేటువంటి విషయంలో రూపొందించబడిన ఇవి రష్యా నుంచి కూడా మనం దిగుమతి చేసుకున్నవి. దానికి సంబంధించి ప్రస్తుతానికి పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఉపయోగిస్తున్న ప్రతి క్షిపణిని ప్రతి డ్రోన్ని కూల్చివేయగల సామర్థ్యం గల ఈ S-400 మాత్రం నిజంగా సుదర్శన్ చక్రాలకే భారత్కి ఉపయోగపడుతున్నాయి. అండ్ మోరోవర్ INSకి సంబంధించి కూడా మనం చూసాం. అండ్ మరో అద్భుతమైనటువంటి ఇది నిరోధించగల వ్యవస్థగా కూడా ఇండియాకు ఉన్నదని మనం చెప్పచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.